మనం తినే చికెన్ అనేది ఒకప్పుడు డైనోసర్ జాతికి చెందినది. ఒకప్పుడు చైనా ప్రజలు మన ఇండియాని టయాంజు అని పిలిచేవారు. అంటే స్వర్గం అని అర్థం. ఐస్లాండ్ అనే దేశంలో ఎటువంటి ఆర్మీ ఉండదు. అలాగే ఈ దేశంలో ఒక్క దోమ కూడా ఉండదు. సాధారణంగా అన్ని దేశాలలో నదులనేవి ఉంటాయి. కానీ సౌదీ మరియు దుబాయ్ దేశాలలో నదులనేవి ఉండవు. నార్వే దేశంలో ఏ దేశం స్టూడెంట్ అయినా అక్కడ ఉన్న యూనివర్సిటీస్లో ఫ్రీగా చదువుకోవచ్చు. మీరు మీ మోచేయిని గిచ్చినట్టయితే మీకు ఎటువంటి నొప్పి తెలియదు. యాపిల్స్ యొక్క సీడ్స్లో సెనైడ్ అనే పాయిజన్ ఉంటుంది. ఈ సీడ్స్ తినడం వలన ఒక మనిషి 1 మినిట్లో చనిపోయే అవకాశం ఉంది. డాగ్స్ అనేవి వాటి ఓనర్ని 11 కిలోమీటర్స్ దూరంగా ఉన్నప్పుడే స్మెల్ చేయగలవు. రష్యా నుండి అమెరికా దేశానికి కేవలం 4 కిలోమీటర్లు మాత్రమే. పెంగ్విన్స్ అనేవి ఒకప్పుడు 6 ఫీట్ హైట్ ఎగరగలవు. కెనడా పాస్పోర్ట్స్ అనేవి చీకటిలో వెలుగుతాయి. మన ఇండియాలో ఫస్ట్ స్ట్రీట్ లైట్స్ని బెంగళూరులో ఏర్పాటు చేశారు. ఫెరారీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అనేవారు ఫెరారీ కార్ని కొనలేరు. మీరు ఒకవేళ మ్యాగ్నెట్ని హీట్ చేసినట్టయితే అది మ్యాగ్నెటిజంని కోల్పోతుంది. హ్యామర్ హెడ్ అనే ఈ షార్క్ 360 డిగ్రీస్ వ్యూని చూడగలదు. మన ఎర్త్పై కోల్డెస్ట్ ప్లేస్ ఫిజీ, అంటార్క్టికా. ఇక్కడ సుమారు -93.2 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. రష్యాలో ఎక్కువగా నదులు ఉంటాయి. యూకే ఫస్ట్ నేషనల్ యాంథమ్ని స్టార్ట్ చేసింది. మీరు నార్త్ కొరియాలో బైబిల్ని కొనడం ఇల్లీగల్. మీరు దుబాయ్లో హెలికాప్టర్ని ట్యాక్సీగా బుక్ చేసుకోవచ్చు. చైనాలో స్టూడెంట్స్ ఏ ఎగ్జామ్లో అయినా కాపీ కొడితే వారికి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. నాసాలో ప్రతి 10 సైంటిస్ట్స్కి 4 మెంబర్స్ మన ఇండియన్సే ఉంటారు. సౌత్ ఆఫ్రికాలో ఎక్కువగా గోల్డ్ మైన్స్ అనేవి ఉంటాయి. యూఎస్ఏలో ఎక్కువగా కార్న్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. న్యూజిలాండ్లో ప్రతి మనిషికి సుమారు 5 గొర్రెలు ఉంటాయి. ఓరియో బిస్కెట్ డిజైన్ తయారు చేయడానికి సుమారు 4 ఇయర్స్ టైం పట్టింది. ఎక్కువగా విండో సీట్ ప్రిఫర్ చేసేవాళ్ళు ఒంటరిగా ట్రావెల్ చేయడానికి ఇష్టపడతారు. ఏరోప్లేన్లో ఫుడ్ అనేది టేస్టీగా ఉండదు. ఎందుకంటే గాలిలో ఉన్నప్పుడు టేస్ట్ రిసెప్టర్స్ అనేవి సరిగ్గా పనిచేయవు. ఏరోప్లేన్స్లో సీట్స్ అనేవి బ్లూ కలర్లో ఉంటాయి. ఎందుకంటే బ్లూ కలర్ అనేది భయాన్ని మరియు యాంగ్జైటీని తగ్గిస్తుంది. డాగ్స్కి 13 టైప్స్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. పెంగ్విన్స్ యొక్క లెగ్స్ అనేవి వాటి బాడీ కంటే ఎంతో హైట్గా ఉంటాయి. డాల్ఫిన్స్ అనేవి వాటర్ని తాగవు. అవి వాటి ఫుడ్ ద్వారా అబ్జర్వ్ చేసుకుంటాయి. మీరు ఒకవేళ ఐస్ క్యూబ్స్ అనేవి టాప్ వాటర్తో చేస్తే అవి వైట్ కలర్లో ఉంటాయి. అదే బాయిల్డ్ వాటర్తో చేస్తే ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. టైగర్కి ఉన్నటువంటి స్ట్రిప్స్ అనేవి వాటి స్కిన్కే ఉంటాయి. అవి వాటి హెయిర్ వల్ల రావు. నత్త యొక్క టీత్ అనేవి ఎంతో స్ట్రాంగ్గా ఉంటాయి. ఇక్కడ ఉన్న ఈ కంగారు ర్యాట్ అనేది వాటి ఎంటైర్ లైఫ్లో వాటర్ని అసలు తాగవు. థ్రెడ్మిల్స్ అనేవి జైల్లో ఉన్న వ్యక్తుల కోసం పనిచేయించేందుకు 1818లో తయారు చేశారు. 40 మిలియన్ల సంవత్సరాల క్రితం పెంగ్విన్స్ అనేవి 6 ఫీట్ ఉండేవి. కంగారూస్ అనేవి నడవలేవు, అందుకే అవి ఎగురుతూ ఉంటాయి. కాటన్ క్యాండీని ఒక డెంటిస్ట్ తయారు చేశారు. డైమండ్స్ అనేవి ఎక్స్రేలో కనపడవు. యాపిల్స్లో 25% ఎయిర్ ఉండడం వలన అవి వాటర్లో ఫ్లోట్ అవుతాయి. మీరు ఒక యాపిల్ని తినడం వలన మీ నోటి నుండి వచ్చే దుర్వాసనని తగ్గించవచ్చు. సింహాలు వాటి రోజులో 16 నుండి 20 గంటలు నిద్రలోనే గడుపుతాయి. రష్యా దేశం అమెరికా దేశం కంటే 2 రెట్లు పెద్దది. ఇక్కడ 11 రకాల టైం జోన్స్ ఉంటాయి. ఆస్ట్రేలియాలో సుమారు 10,600 బీచ్లు ఉన్నాయి. మీరు డైలీ ఒక బీచ్కి వెళ్ళినా కూడా అక్కడ ఉన్న బీచ్లన్నీ చూసేందుకు మీకు సుమారు 29 సంవత్సరాలు పడుతుంది. జిరాఫీలు అనేవి ఒక రోజులో 70% టైం తినడానికే కేటాయిస్తాయి. ఒక ఒంటె ఒకేసారి 100 లీటర్స్ వాటర్ని జస్ట్ 13 మినిట్స్లో తాగేయగలదు. ఫ్లెమింగోస్ అనే పక్షులు సాధారణంగా పింక్ కలర్లో ఉండవు. అవి ఫుడ్ తిన్నప్పుడు బ్లూ గ్రీన్ ఆల్గే వలన పింక్ కలర్లోకి మారుతాయి. ఓన్లీ మగవాటిని మాత్రమే పికాక్స్ అంటారు, ఆడవాటిని పీహెన్స్ అంటారు. బనానా ట్రీస్ అనేవి ట్రీస్ కాదు, అవి వుడ్ జాతికి చెందినవి. పైనాపిల్ అనేది సింగిల్ ఫ్రూట్ కాదు, కొన్ని పైన్ బెర్రీస్ కలిస్తే పైనాపిల్ అవుతుంది. భూమి మీద 6 months ఆక్సిజన్ తయారు చేయడానికి $38 ట్రిలియన్ ఖర్చు అవుతుంది. కానీ చెట్లు ఆక్సిజన్ని ఫ్రీగా రిలీజ్ చేస్తాయి. సన్బేర్స్ అనే ఈ ఎలుగుబంట్లు ఎంతో పొడవాటి టంగు ఉంటుంది. దీనివలన అవి ఎక్కువగా హనీ మరియు ఫుడ్ని కలెక్ట్ చేసుకోవచ్చు. కాక్రోచెస్ అనేవి గంటకి 4 కిలోమీటర్ల స్పీడ్తో ట్రావెల్ చేయగలవు. ఒక ఎలిఫెంట్ సుమారు 60 నుండి 90 సంవత్సరాల వరకు జీవిస్తుంది. మీరు వాటర్ బాటిల్ మీద చూసే ఎక్స్పైరీ డేట్ అనేది వాటర్కి కాదు, అది బాటిల్కి ఎక్స్పైరీ డేట్ మాత్రమే.
జపాన్లో ఇలా రోడ్స్ మీద మ్యూజిక్ సింబల్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఆ పర్సన్ రోడ్డు మీద కరెక్ట్ స్పీడ్తో వెళ్తాడో అప్పుడు ఆ మ్యూజిక్ అనేది ప్లే అవుతుంది. మనుషులు ఎక్కువగా వాటర్ తాగిన తర్వాత టీని తాగుతారు. ఒక బ్యాంబూ ట్రీ అనేది డైలీ 1 మీటర్ హైట్ పెరుగుతుంది. ఒక నెమలి ఎగిరినప్పుడు అది ఇలా ఉంటుంది. పెరూలో ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ అనేది ఒక అమ్మాయి రూపంలో ఉంటుంది. దీన్ని వాటర్ ఫాల్స్ ఆఫ్ ది బ్రైడ్ అని అంటారు. మోటరోలా అనే కంపెనీ ఫస్ట్ హ్యాండిల్డ్ మొబైల్ ఫోన్స్ను 1973లో డిజైన్ చేసింది. ఒక డాగ్ అనేది తన ఓనర్ ఎవరి వల్ల ఇరిటేట్ అవుతున్నాడో స్మెల్ చేయగలవు. ప్రపంచంలో ఫస్ట్ ఫారెస్ట్ ఫుట్బాల్ కోర్ట్ని రష్యాలో తయారు చేశారు. సౌదీలో ఆయిల్ కంటే వాటర్ బాటిల్ కాస్ట్ ఎంతో ఎక్కువగా ఉంటుంది. వర్షం పడేటప్పుడు మన భూమి నుండి వచ్చే స్మెల్ను పెట్రిచోర్ అంటారు. ప్రపంచంలో వటికన్ సిటీ అనేది చిన్న కంట్రీ. ఇక్కడ 600 మంది జనాభా మాత్రమే ఉంటారు. రాజస్థాన్లో ఉన్నటువంటి కుంబాలా ఫోర్ట్ అనేది చైనా వాల్ తర్వాత 2వ అతిపెద్ద వాల్గా పిలువబడతారు. బ్రిటిష్ కరెన్సీ అయినటువంటి పాండ్ అనేది అత్యంత పురాతనమైన కరెన్సీ. ఇది సుమారు 1200 సంవత్సరాల క్రితం నుండి వాడకంలో ఉంది. ట్రావెలింగ్ చేయడం వలన మన బ్రెయిన్ ఎంతో షార్ప్గా ఉంటుంది. అలాగే యాంగ్జైటీని తగ్గిస్తుంది.